వెల్కమ్ టు టాప్ స్టోరీ. రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనే నినాదాన్ని నమ్మి రైతులకు సరైన సమయంలో ఎరువులు, విత్తనాలు, నీటి సరఫరా సకాలంలో అందాలనే లక్ష్యంతో పల్నాడు ప్రాంత రైతులకు అండగా నిలుస్తూ వారి కోసం అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను, ప్రాజెక్టులను పల్నాడు జిల్లా రైతులకు పరిచయం చేసిన విద్యావంతుడు, యువనాయకుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైతులకు అందించిన సేవల గురించి ఈ టాప్ స్టోరీలో చూద్దాం. దేశానికి వెన్నెముకైన రైతులు తక్కువ నీరు, ఎరువులను, రసాయనాలను వాడి అధిక దిగుబడులు పొందేలా రైతులకు కొత్త విధానాలను, సాంకేతికతలను అందించే ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్టును మంజూరు చేయించారు లావు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని నెకరకల్లు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో 25.57 ఎకరాల్లో 10.61 కోట్లతో ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో ల్యాబ్, అత్యాధునిక పరికరాలతో కూడిన ప్రాజెక్టును నిర్మించి నీరు, ఎరువు తక్కువగా ఉపయోగించి సాగు విధానాలు, విత్తనాల తయారీ, వ్యవసాయంలో మెలకువలను రైతులకు నేర్పించారు. పల్నాడులోని మిరప, టమాటా, చెర్రీ, దోసకాయ, వంకాయ, క్యాప్సికం వంటివి పండించేందుకు శిక్షణ లభిస్తుంది. పల్నాడు జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఎనలేని కృషి చేశారు లావు శ్రీకృష్ణదేవరాయలు. రైతులకు వ్యవసాయంలో కొత్త పద్ధతులను అనుసరించడంలో, కొత్త వంగడాలను తయారు చేసుకునేందుకు సాగు శ్రమను తగ్గించి అధునాతన పరికరాలను అందించే కృషి విజ్ఞాన కేంద్రాన్ని పల్నాడులో నెలకొల్పేందుకు ఎనలేని కృషి చేశారు. దీని నిర్మాణం కోసం గురజాల డివిజన్లో 50 ఎకరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. గిరిజన రైతులకు మేలు కలగాలనే లక్ష్యంతో గిరిజన రైతులకు నాబార్డు నిర్వహిస్తున్న మా తోట కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో విస్తరించారు. పండ్లు, టేక చెట్లు, కూరగాయలు పెంచేందుకు గాను ప్రోత్సాహకాలు, మొక్కలు, బోర్వెల్స్ను అందిస్తున్నారు. నాబార్డ్ అసిస్ట్ సింక్రోని సహకారంతో ₹1 కోటి వ్యయంతో వెల్దుర్తి మండలంలోని 7 గ్రామాల్లో 198 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. 500 ఎకరాల్లో ఈ కార్యక్రమాన్ని చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయించారు. ఈ 7 గ్రామాల్లో 3 కోట్లతో గృహాలను కూడా బాగు చేయిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల కృషి ఫలితంగా వాణిజ్య స్టాండింగ్ కమిటీ గుంటూరులో మిర్చి బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదించారు. గుంటూరు మాదిరిగానే నడికుడు మార్కెట్ యార్డులో కూడా మిర్చి యార్డు నిర్వహించుకునే విధాల బిల్డింగులు, కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. రైతులు అధిక పాల దిగుబడులను పొందే విధంగా మేలైన పశుజాతిని కొనుగోలు చేసి ఫాములను ఏర్పాటు చేసుకొని రైతులు అధిక పాల దిగుబడులు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అందించే బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ పథకాన్ని పల్నాడులో అందిస్తున్నారు. 5 ఎకరాల సొంత భూమి ఉన్న రైతులకు షెడ్ నిర్మాణానికి 4 కోట్లు అవుతాయి. అందులో 2 కోట్లు అంటే 50% సబ్సిడీ రూపంలో వస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద అమరావతికి చెందిన అత్తులూరు ఆర్గానిక్స్ వారికి మరియు అమరావతి మండలంలోని దిడుగు గ్రామానికి చెందిన పెద్ద బ్రహ్మారెడ్డి, ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన కోటేశ్వరవులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. మరికొందరు ఫాములు నడుపుతున్నారు. పశువులు, ఫాములు, డైరీలు నడుపుకునేందుకు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రజలకు లోన్లు అందించడంలో రికమెండేషన్ చేస్తూ రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా నెకరకల్లులోని బీబీసీ ఫామ్ అభివృద్ధిలో భాగంగా
మేలైన పశుజాతి అభివృద్ధికి బ్రెజిల్ దేశపు సాంకేతిక పరిజ్ఞానాలను ప్రయోగానికి నకరికల్లు మండలంలోని నర్సింగపాడు వద్ద 5 ఎకరాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఎద్దుల పెంపక బీబీసీ ఫామ్ అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలకు రైతులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా రైతుల కోసం పొలాలు వెళ్లే డొంకలను, రోడ్లను బాగు చేయించేందుకు ఎనలేని కృషి చేశారు. సుమారు 86 గ్రామాల్లో 435 కిలోమీటర్ల పొడవున 2 కోట్ల సొంత నిధులతో క్రెయిన్లు, ట్రిప్పర్లు, రోలర్లను గ్రామాలకు పంపించి దగ్గరలోని గ్రావెలు, మట్టిని సేకరించి రైతులు, నాయకుల సహకారంతో 86 గ్రామాల్లో డొంక రోడ్లను బాగు చేయించారు. ఎన్నో ఏళ్లుగా ముళ్ల చెట్లతో మూసుకుపోయిన డొంకలను బాగు చేసి రోడ్లు వేయించారు. దీంతో డొంక రోడ్లు బాగుపడి కొత్త రోడ్ల ఏర్పాటులో లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఈ రోడ్డు నిర్మించడం వల్ల రైతులంతా కూడా సంతోషంగా ఉంటారు. ఇది ఒక చరిత్ర అండి. మా ఎంపీ గారికి ముందు మా రైతులందరి తరఫున ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పైపెచ్చి మళ్ళీ కూడా ఇదే నసరాపేట నుంచి ఆయన ఎంపీగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవరాయలు గారు ఇచ్చిన మిషన్ల వల్ల కొత్త రోడ్లు వేసుకొని చాలకపోవడానికి బాగుంది. మాకు బాగా సహకరించారు ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు మాకు బాగా సహకరించారు. ఇప్పుడు హాయిగా ఉంది. ధన్యవాదాలు చెబుతున్నానండి. ఇది పని చేసినందుకు బ్రహ్మాండం ఉంది. మొత్తం ధన్యవాదాలు. పల్నాడు జిల్లాలోని గిరిజన రైతులకు మేలు కలిగే విధంగా అత్యధికంగా ఉన్న అటవీ హక్కు భూమి పట్టాల పంపిణీ చేసేందుకు లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి చేశారు. సుమారు 90 గ్రామాల్లో 7,802 ఎకరాల్లో 3,815 మందికి అటవీ హక్కులు కల్పించే పట్టాల పంపిణీ చేయడం జరిగింది. పల్నాడు జిల్లా ప్రజలకు, రైతులకు రైతాభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనను నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా మళ్ళీ నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మరిన్ని పథకాలను రైతులకు చేరువ చేసేందుకు అడుగులు వేస్తున్నారు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. గారు మాకు బాగా సహకరించారు. ఇప్పుడు హాయిగా ఉంది. ధన్యవాదాలు చెబుతున్నానండి.